నా పేరు నిర్మల. అయితే మా తల్లిదండ్రులకి నేను 4వ సంతానము. వయసులో అందరం చక్కగా ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటాం కదా. అయితే అట్లా చక్కగా చదువుకుంటూ 5th క్లాస్ వరకు వచ్చాను. 5th క్లాస్ తర్వాత 6th హై స్కూల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అయితే 6th జాయిన్ అయినప్పుడు ఏం చేశారంటే మా పేరెంట్స్ హాస్టల్లో జాయిన్ చేశారు. హాస్టల్లో జాయిన్ చేసిన కొంతకాలానికి ఏమైందంటే మా నాన్నగారు చనిపోయిన వార్త విన్నాను. మా చిన్నాన్నగారు హాస్టల్కి వచ్చి నన్ను తీసుకొని ఇంటికి వచ్చారు. అయితే నా 6th క్లాస్ స్టార్టింగ్లోనే మా నాన్నగారు చనిపోయేసరికి మా నాన్నగారి పేరేమో దేవదానం, మా మమ్మీ పేరేమో నీలమ్మ. అయితే నాన్నగారు చనిపోవడం ఏంటి, దేవుడు ఉంటే నాన్న చనిపోతారా, ఈ యొక్క ఆలోచన నా హృదయంలో బలమైన బండరాయిగా అయిపోయిందనమాట. అయితే మా తాతల తండ్రులు అంతా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, అలవాటు కొరకు ఆచారం కొరకు ఆదివారం వెళ్ళటం, పాస్టర్ గారు చదివే వాక్యం వినడం, పాటలు పాడటం, రావడం, ఇక అంతవరకే. సొంతగా ప్రార్థన చేసుకోవాలని కానీ, పర్సనల్గా బైబిల్ చదువుకోవాలని కానీ, ఆరాధన అని కానీ, ఉపవాస ప్రార్థన అనే విషయాలు మాత్రం సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్లో ఉండేవి కావు. ఎన్ని ప్రార్థనలు ఉన్నా ఏది చేసినా నా హృదయంలో ఉన్నటువంటి కఠినత్వం మాత్రం ఎంత మాత్రం తొలగిపోలేదన్నమాట. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు అనుకుంటారు కదా. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు అది జ్ఞాపకం చేశారు నాకు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారును అసహ్య కార్యములు చేయవారని కీర్తన గ్రంథంలో ఉంది కదా. అట్లా నా యొక్క అవివేకాన్ని, అవిశ్వాసాన్ని దేవుడు అద్భుతంగా తొలగించడానికి ఒక యేసుదాస్ గారని ఒక బ్రదరు స్పిరిచువల్ ఫాదర్గా ఉన్నారు అనమాట. అయితే ఆ బ్రదర్ అనేవారు, ఒక పాట పాడేవారు, తెరువు నీ హృదయ ద్వారమున నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు అని ఒక పాట పాడుతూ ఉంటే, ఆ పాటలో హృదయానికి ఒక ద్వారం ఉంటుందా, అది ఎలా ఉంటుంది అని నాకే ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం వస్తే ఆ సందేహాన్ని దేవుడు ఎలా తీర్చిందంటే, ఒకరోజు ఒంటరిగా కూర్చొని మా సిస్టర్ గారు ఉన్నారు, వారేమో ప్రార్థనకి వెళ్తే నేను ఇంట్లో ఉండి చక్కగా పత్రికలో చదువుతూ ఉండేదాన్ని. ఒక దిన నా ప్రభు నన్ను ఎలా దర్శించారంటే, నాకై నేనే బైబిల్ చదువుతూ ఉంటే రోమా పత్రిక 11వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఎదురాడి విషయమై దినమెల్లా నేను చేతులు చాపి ఉన్నాను అని ఉంటుంది. ఇంకొక మాట ఏముంటుందంటే, నన్ను వెతికిన వారికి నేను దొరికితిని అనే ఒక మాట ఉంటుంది అనమాట. ఈ 2 మాటలు కూడా నా హృదయంలో కఠినంగా ఉన్నటువంటి, ఆ దేవుడు లేడనే బుద్ధిహీనతగా ఉన్నటువంటి నా బండ హృదయాన్ని ఈ 2 మాటలను ఆ స్పిరిచువల్ ఫాదర్గా ఉన్నటువంటి ఆ యేసుదాస్ అన్నబడిన పాట నా హృదయాన్ని అలా తాకుతూ వచ్చినాయి అనమాట. ఆ విధంగా జరుగుతూ వస్తున్నప్పుడు మరి ఇక మ్యారేజ్ అయిపోయింది, 3 పిల్లలు. సరే, సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆత్మీయంగా ఉద్ధరించడానికి ప్రభు ఈ వాక్యాలు నా హృదయంలో ఉంచారనే ఒక ఆలోచనతో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ప్రభు అద్భుతంగా 88లో బాప్తిసానికి సిద్ధం చేశారు. 88లో బాప్తిసానికి సిద్ధం చేసుకుంటే సరే బాప్తిసం తీసుకున్నాం. మా మమ్మీ సిఎస్ఐలో మీకు బాప్తిసం ఇప్పించినప్పుడు చిన్నప్పుడే మరి మీరు బాప్తిసం అంటున్నారు, మీకు గొప్ప శోధనలు వస్తాయి, ఆ శోధనలు మీరు చనిపోవాల్సిందే కానీ మీరు ఆ శోధనలు జయించలేరని మా మమ్మీ అన్నారు. మాకు బాప్తిసాలు ఇవ్వడానికి జాన్ సమయల్ గారు అనే ఒక బ్రదర్ మమ్మల్ని సిద్ధం చేస్తే, ఆ బ్రదర్ని అయితే చీపురు కట్టబెట్టి కొడతానని కూడా అన్నారు మా అమ్మగారు. అంత కోపం మా అమ్మకి. మత పిచ్చి, సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటా. ఆ విధంగా జరిగినప్పుడు బాప్తిసం తీసుకున్న వెంటనే ఇక భయంకరమైనటువంటి శోధనలు, ఎన్ని శోధనలు అంటే అవి పౌలు భక్తుడి జీవితంలో వచ్చిన శోధనల కంటే ఎక్కువ వచ్చినాయని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఆయన ధర్మశాస్త్రం అందరూ ప్రావీణ్యత కలిగిన వాడు, కానీ నేనైతే సిఎస్ఐ మతం నందు ప్రావీణ్యత కలిగిన దాన్ని, దేవుడు లేడైన బుద్ధిహీనురాల్ని. బాప్తిసం తీసుకున్న వెంటనే భయంకరమైనటువంటి శోధనలు వచ్చినాయి. అవి చెప్పాలంటే ఒక చరిత్ర.
చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ దేవుని కృపను బట్టి మరి ఒక తరుణం ఇస్తే చెప్పగలగటానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఆ యొక్క శోధన జయించడానికి కూడా ప్రభు తన యొక్క అద్భుతమైనటువంటి కృపను విడిచిపెట్టకుండా బాప్తిస్మం అప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్నెన్నడూ విడివను ఎడబాయనని గొప్ప వాగ్దానం ఇచ్చారు. సరే, అటువంటి వాగ్దానాలు చేత పట్టుకొని ఆత్మీయంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అద్భుతంగా సువార్త చేసేటప్పుడు మనకి బక్సింగ్ అన్న గారి పుస్తకం ఒకటి అద్భుతంగా నాకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆ బుక్ చదువుతూ ఉన్నప్పుడు ఆ బుక్లో ఉంటుంది కదా, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము, ఆ బుక్ మీద రాసిందనమాట. ఈ శ్రమలన్నీ సహించుకుంటేనే ఆ మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని మనం చూడగలుగుతామనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి సంకల్పం ఆ విధంగా దేవుడు నా హృదయంలో ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఆత్మీయంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు అంటే ఆ శ్రమలు ఈ యొక్క అక్షయమైనటువంటి రాజ్యం కొరకు ఆ శ్రమలన్నీ మనం ఎన్నిక చేసుకుంటే ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం కనుక దేవుడు అనేక విధాలుగా ధైర్యపరుస్తూ, తినడానికి ఆహారం లేకపోయినా, ధరించడానికి సరైన వస్త్రాలు లేకపోయినా, పిల్లల్ని చదివించుకోవడం పరిస్థితుల్లో కష్టాలు వచ్చినా, తర్వాత కొన్ని పరిస్థితుల్లోనైతే మరి కూలి పనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. ఇవన్నీ బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగినాయి కనుక బాప్తిసం అనుభవంలోనైనా దేవుని విషయంలో మరి సిఎస్ఐ నుంచి మరి ఇటు హెబ్రోన్కి వచ్చాం కాబట్టి మళ్ళీ వెనకడుగు వేయకుండా ఆయన కృప ఆవరించి ప్రతి శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలో చనిపోవాలటువంటి పరిస్థితులు కూడా తటస్థపడుతూ వచ్చినాయి. అటువంటి విషయాలు కూడా దేవుడు తన మహాకృపను కుమ్మరించి తన యొక్క శిలువ శక్తి చేత విజయోత్సవంతో ఊరేగించుకు ఇప్పటి వరకు కూడా ఆత్మీయ జీవితంలో అనేకుల్ని ఆయన నామం పేరిట సమకూర్చడానికి, మరి సంఘంగా ఏర్పాటు చేయడానికి, అనేకమైనటువంటి శ్రమల ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, ఈ లోకాన్ని విడిస్తే ఆయనతో ఉంటామనేటువంటి నిరీక్షణతో జీవించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. ఇంకొకటి ఏం చెప్పాలంటే, దేవుడు ఏర్పరచుకున్న వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సమస్తము జరగటానికి మరి సరిపోయినంత దేవుడు మనకుండగా మనం కుడి ఎడమలు కానీ వెనకంజ కానీ వేయకుండా ముందుకు సాగిపోవట్లో యేసయ్య తన యొక్క మహాకృపను ఎంతగా కుమ్మరించారంటే అది మరి ఒక మాటలో చెప్పడానికి కానీ జీవితాంతగానో స్థుతించినా కూడా సరిపోయినటువంటి కృపను విస్తరింపజేశారు. సాతాను అనేక విధాలుగా ఓడించుకుంటూ ఆయన యొక్క బలిష్టమైన రెక్కల చాటున చాచిన బాహుతో ఈ సముద్రం వంటి లోకంలో, అరణ్యం వంటి ఈ లోకంలో తన మహాకృపనిచ్చి మా సొంత గ్రామంలోనే బేతనీ అనే ఒకటి చర్చిని కూడా దేవుడు అద్భుతంగా అనుగ్రహించారు. ఆ బేతనీలో మరియా, మార్తా, లాజరు ఏ విధంగా ఉన్నప్పుడు మరి వారిని ఆదరించడానికి యేసయ్య మరి 7-8 సార్లు కూడా బేతనీలో మరి కోరుకొని ఆయన విశ్రమించటానికి మరి ఇష్టపడుతూ వచ్చారు. అదే విధంగా ఈ కిషారం గ్రామంలో బేతనీలో చేర్చబడినటువంటి మా విశ్వాసుల ప్రార్థనల ద్వారా దేవుడిచ్చినటువంటి గొప్పదైనటువంటి ఆయన శిలువ కార్యము చేత, ఆయన కృప చేత ఎంతగానో మరి నాయన మరి మందిరాన్నిచ్చి, దైవ సేవకులనిచ్చి, ప్రార్థించే విశ్వాసులనిచ్చి, మరి ఆత్మీయ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకుల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైనటువంటి శోధనలు దేవుడు తన మహాకృపను మరి అనుగ్రహించక వెనుదీయలేదనమాట. కనుక ఆ దేవుని యొక్క మహాకృప కొరకు మరి మరి సంఘం కొరకు, సంఘంలో చేర్చబడిన ప్రియులు చేసేటువంటి ప్రార్థన నిమిత్తమై నా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, కుటుంబంలో కానీ ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చారు. అయితే నా చిన్నప్పుడు చదువుకొని బాగా జాబ్ చేయాలని బాగా ఆశ ఉండేది. కానీ దేవుడు చదివిచ్చాడు, జాబ్ మాత్రం ఇవ్వలేదు. జాబ్ చేయడానికి మా సార్ ఒప్పుకోలేదు. కనుక సార్ అంటే మరి ఎలా చెప్పాలంటే మేము మా కుటుంబంలో లేయా రాహేలు వల్లే ఉన్నామన్నమాట. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని కూడా కాదనుకొని మరో వ్యక్తితో కూడా మరి వేరైపోయినటువంటి సమయాల్లో కూడా దేవుని విడిచిపెట్టడానికి ఎంత మాత్రం మరి మేము ఆలోచించలేదన్నమాట. దేవుడే మాకు సహాయము, శ్రమలోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందుల్లోనైనా, ప్రతి పరిస్థితిలోనైనా ఈ లోకాన్ని విడిస్తే ఆ యొక్క పరమరాజ్యములో, నిత్య రాజ్యములో, శాస్త్ర రాజ్యములో, యుగ యుగములో ఆయనతో ఉంటామనే నిరీక్షణలో జీవింపజేస్తున్న ఆ దేవునికి
లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మా కొరకై మీరందరూ ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యంలో ఏమైనా లోపాలుంటే క్షమించండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మన మధ్య సహోదరి ఉన్నారు. అమ్మా, మీ పేరు తల్లి? నిర్మల గారు. ఇప్పుడు మీకు కండ్లు పూర్తిగా కనిపించవమ్మా? కనిపించట్లేదు నాన్న. ఈ కంటి చూపు లేనటువంటి ఇది బాల్యదినం నుంచి కాదు, కానీ మధ్యలోనే వచ్చింది. ఆపరేషన్ కొరకు వెళ్తే శోధకుడు నాతోటే ఉన్నాడు అనమాట. ఆ విధంగా ఆపరేషన్ ఫెయిల్ అయిన కారణం చేత ఏదైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ ప్రభు పాదము తొట్టెళ్ళకుండా, పాదాలకు రాయి తగలకుండా ఈ వృద్ధాప్యంలో కూడా ఎత్తుకుంటానన్నారుగా ప్రభు, అందుకొరకే ఎత్తుకుంటున్నారు. ఇంకా అదే కాకుండా కరోనాలో ఒక బాబు కూడా చనిపోయారు. అయినప్పటికీ దైవ సేవకులు వారి ప్రార్థనలు నేటి దినాన్ని కూడా యథార్థంగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. నన్ను ధైర్యపరుస్తున్నారు. పరిశుద్ధుల ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు అద్భుతంగా దైవ సేవకులు ప్రార్థనలు ఈ విధంగా నన్ను నడిపిస్తూ వస్తున్నాయి. 2022లో జనవరిలో నాకు ఈ విధంగా జరిగింది. అదే 2022 మే నెల 22వ తారీఖున కుమారుడు చనిపోయాడు. కనుక ఎప్పటికైనా ప్రభుత్వం బిడ్డతో నేను కూడా ఉంటానటువంటి ఒక నిరీక్షణతో ప్రభు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. పరిశుద్ధుల ప్రార్థనలు సహకరిస్తున్నాయి. ఎందుకంటే సంఘ ప్రార్థన బలమైంది కాబట్టి ఇప్పటి వరకు నా కుటుంబం కానీ నా సంఘం కానీ క్షేమంగా ఉన్నాం. సంఘంలో కూడా ఎన్నో అవకతవకలు సాతానుడు తీసుకొచ్చి పెడుతున్నప్పటికీ ప్రభు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. ప్రభు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ ఈ సాక్ష్యంలో ఏమన్నా మీకు ఏమన్నా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. అమ్మా, ఈ మాట అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను. ఏం లేదు నాన్న, మనం పంచుకోకపోతే ఎవరు పంచుకుంటాం నాన్న. ఏం లేదు నాకు. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. మరి మా మధ్య సహోదరి అమ్మను బట్టి మీకు వందనాలు. నిర్మలక్క వారి జీవితంలో చేస్తూ వచ్చినటువంటి ఎన్నో కార్యాలు వారు ప్రభు ఎదుట లేఖనాల ఆధారం చేసుకుని నిలబడినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తనకి నాయన చూపు కోల్పోయినప్పటికీ ప్రభువా, తను మీ పట్ల ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమను బట్టి సంఘము ఎడబాయికి ప్రభువా తను ఉన్నటువంటి విధానం బట్టి వందనాలు. తనను బలపరచండి. రానున్న దినాల్లో అనేకులకు సాక్షార్థమే వాడుకోమని ప్రభా మీరు చేస్తూ వచ్చినటువంటి మేలును బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మరొకసారి ప్రభా వారి పూర్తి జీవితాన్ని మరి సాక్ష్యాన్ని పంచుకుంటాలని ఆశపడుతూ ఉన్నారు. మీ చిత్తమైతే మరలా సెలవివ్వండి. దయచేసి నాయన తల్లిని ఆదరించండి. వేరు శాంతిని నేను మీకు ఇస్తాను, మీ హృదయాలు కలవరపడినీయకండి అని చెప్పారు. కాబట్టి మీ శాంతి, మీ సమాధానము గొప్పది. సమాధానకర్త అయిన తండ్రి తల్లిని మీరు ఆదరించి ధైర్యపరుస్తారని, తల్లి ఇంకా వారి యొక్క కుటుంబమును కూడా దీవించి వారి పిల్లలు రక్షణ లేని వారికి కూడా దయచేయమని, ఈ సమయం మాకు దీవెనకరంగా చేశారని నమ్ముతూ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ మా ప్రియులను దీవించి సహాయం చేయమని మీ కృపను కాపుదలు కోరుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, ప్రైజ్ ది లార్డ్. పిల్లలంతా రక్షించబడ్డారు నాన్న. రక్షించబడ్డారు. పిల్లలందరూ రక్షణలో ఉన్నామన్నారు నాన్న. స్టూడెంట్స్ మినిస్ట్రీ కూడా జరుగుతుంది. అమ్మాయి వాళ్ళ అత్తగారింట్లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు. డిసెంబర్ 13వ తారీఖున గృహప్రవేశం అయింది. స్టూడెంట్స్ మినిస్ట్రీ 50 మెంబర్స్ వస్తారు. కింద 2 పోర్షన్లోనేమో రెంట్కి ఉంటారు. లెక్చరర్స్ పాలిటెక్నిక్ కాలేజీలో చేస్తారు వాళ్ళు. ఆ పైన ఏమో స్టూడెంట్స్ మినిస్ట్రీ ఎవ్రీ సండే. మంచి తల్లి. అదే ఇంకా టైం కొంచెమే ఉందని చెప్పారు కదా, అందుకే నేను ఈ విషయాలు చెప్పలేదు అనమాట. అది క్లోజ్ అవ్వకూడదు కదా. అది ప్రభు చిత్తం అయితే మరొకసారి మీరు పంచుకుందరమ్మా. మంచిది. ఇన్ని విషయాలు. చనిపోయిన బాబు కొడుకు కూడా విజయవాడ చదువుతున్నాడు నాన్న, కోచింగ్ లో ఉన్నాడు. కోడలేమో MSc BEd స్కూల్లో చెప్తుంది సత్పల్లి. ఆమె కొంతకాలం నా దగ్గరే ఉంది. బాబు స్టడీ విషయమై తల్లి దగ్గర ఉంటున్నాడు.
సరేమ్మా, మరి ప్రభు చిత్తం అయితే మరలా మిగతా విషయాలు పంచుకుందరు. మరలా మీరే వస్తారు. మంచిది తల్లి, వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మంచిదమ్మా.